పెడుతున్నా ఎందుకు రావట్లేదు అంటే ప్రాక్టికల్ మిస్సింగ్ ఇక్కడ. ప్రాక్టికల్ మిస్సింగ్ ఏంటయ్యా అంటే నగరం చివరన యాడ్ చేయడం వేరు. అదేం పోనీ హైదరాబాద్ బయట కూడా కాదు కట్టింది, హైదరాబాదు నగరంలోని అవుట్స్కట్స్ లో కట్టింది ఆయన, అంతే కదా. ఇక్కడ నువ్వు విజయవాడలో కట్టు, విశాఖపట్నంలో కట్టు, లేకపోతే గుంటూరులో కట్టు, ఎక్స్పాన్షన్ లో కట్టు. నువ్వు విజయవాడలో ఫస్ట్ చెప్పింది నేను అదే సంతోషపడింది. విజయవాడ అన్నప్పుడు విజయవాడలో నున్న దగ్గర నుంచి ఆగిరిపల్లి ఆ ప్రాంతం అంతా కూడా అటు గన్నవరం 50,000 కిలోమీటర్లు 50,000 ఎకరాల స్థలాలు ఉన్నాయి అక్కడ, 55-60,000. అందులో కేంద్రం చక్కగా రాసింది కూడా, అటవీ భూములు కావాలంటే మీరు రాజధాని కోసం డీనోటిఫై చేసుకోండి. ఆ ప్రాంతం అంతా డీనోటిఫై చేసుకుంటే అటవీ భూములు 1,00,000 ఎకరాలు ఉంటాయి. గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చక్కగా సెట్ అయిపోయేది కదా అక్కడ. ఇక్కడ ఇప్పుడు చెప్పే అమరావతి ప్రాంతాన్ని ఒక హబ్ గా తయారు చేసుకో, ఇక్కడికి నిదానంగా వంతెన కొట్టుకుంటూ నిదానంగా సెట్ చేసుకో, ఇక్కడ తప్పులేదు. నువ్వు అలాగే గుంటూరు కూడా కలిపేస్తే జంట నగరాలు అవుతాయి. అక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు, అంతే కదా డెవలప్ అయింది. ఇక్కడ విజయవాడ గుంటూరు కలిపితే అద్భుతంగా జరుగుండేది. కానీ అసలు ఆలోచన ఎక్కడుంది, విజన్ ఎక్కడుంది అక్కడ? బేసిక్ 29 గ్రామాలకే పరిమితం అవుతున్నారు. దీన్ని జగన్ ఏం చేస్తున్నాడు రేపు పొద్దున తెలివిగా, వీళ్ళ ఉద్దేశం 29 గ్రామాలే అన్నది అతనికి అర్థమైంది. ఇతని బెదిరింపుకి ఇక్కడ జరుగుతున్నది మనం ఆడే గొప్ప ఈడు గొప్ప ఎట్లా అనుకుంటున్నాం, రాజకీయ చదరంగం జరుగుతుంది. జగన్ తెగించినే మాట్లాడుతాడు, ఆ ముక్క దెబ్బతింటాడని తెలుసు. ఇప్పుడు జగన్ వచ్చాక అక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయింది. అంతకుముందు